ఈరోజు చేస్తున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా మాటకొండూరు మండల కేంద్రంలో జాతీయ కార్మిక సంఘాలు పిలుపుతో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వ్యవసాయ మార్కెట్ నుండి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు మండల కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తూ ఉందని, కార్మికులంతా ఐక్యంగా ఉండాలని, తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు। అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు అందరికీ కనీస వేతన చట్టం చేయాలి, వారిని 10,000 సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు। తొర్రూరు పట్టణ కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి వివేకానంద సెంటర్ మీదుగా బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి వామపక్ష కార్మిక సంఘాలు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు హోమా భిక్షపతి, సిపిఐ మండల కార్యదర్శి శ్రీమన్నారాయణ, సిపిఎం మండల కార్యదర్శి బొల్లం అశోక్, వ్యవసాయ సంఘం మండల కార్యదర్శి యాకోబు, సిపిఐటియు మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। సమ్మె జరుగుతూ ఉందని, ఇప్పటికే అనేక కార్మిక రంగాలను ప్రైవేట్ పరం చేసి ఇప్పటికీ వాళ్ళను ఉడవికేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది। బిఎస్ఎన్ఎల్ కార్మికులను ఇప్పటికే ఉడవికేసింది।